హలో శివ. రామ్ చెప్పురా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాంరా, ఆఫీసు ఇల్లు గంతే కదా. అవునా? అయితే ఓ ప్లాన్ వేద్దామా? ఏంట్రా? అదే ఇప్పుడు అందరూ కుంభమేళ వెళ్తున్నారు కదా, ఆ, అయితే మనం కూడా వెళ్దామని. నిజమా చెప్తున్నావారా? అవునరా, 144 years తర్వాత అంట ఇది మహా అద్భుతం. నాకు కూడా వెళ్ళాలనిపిస్తుందిరా. మరి మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగి మనం బయలుదేరిపోదాం మరి. ఎక్కువ ఆలోచించకు, పదా మరి. ఓకే. అమ్మయ్య, ఫైనల్గా మనం కుంభమేళ వెళ్తున్నాం రా. అవునరా, నేను కూడా మళ్ళీ పోతున్నా. సో మన ఫ్రెండ్స్ కూడా ఒప్పుకుంటారో లేదో అనుకున్నా, కానీ వెంటనే మన రాఘవేంద్ర గారు, కరణ్ సింగ్ గారు ఒప్పేసుకున్నారా. అవునరా బాబోయ్. మరి నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏంటంటే, అవునరా ఈ పెట్రోల్ ఒప్పించినావా? లేదురా, నిన్నంతా తిరిగేసి మొత్తం ట్యాంక్ అంతా ఎంటీ పెట్టేశా. రే నువ్వు పెద్ద ఆటగానివిరా రే. మరి ఏమనుకున్నావు? సరే సరే పోనీ, పెట్రోల్ అయితే ఒప్పి ఫస్ట్. ట్యాంక్ ఫుల్ చేసానరా. మరి ఇక్కడ మరి ఎవరు పెడతారు మరి బడ్జెట్? ప్రస్తుతానికి నువ్వు పెట్టుకో, ఏముందో నా చూసుకుందాం. తెలుసురా, ప్రతి ట్రిప్లో నేనే పెట్టుకోవాలి. లాస్ట్లో మళ్ళీ అడిగేటప్పటికి మీరు ఎప్పుడుకో ఇస్తారు. సర్లే సర్లే కానీ అరే ఆగు రోయ్, మా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి కొంచెం మాట్లాడుకొని. అరే జగరా నువ్వు. మీరు స్టార్ట్ చేసాడు. బై ద వే, ఇదిగోండి ఇతని పేరు రాఘవేంద్ర అండి. మనోడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇదిగోండి బ్యాగులన్నీ తోసేస్తున్నాడు లోపలికి, అతను కరణ్ సింగ్. మనోడు మేడ 90 degrees పెట్టాడా, అతను శివశేఖర్. ఇలా అనమాట, మేమంతా స్కూల్ ఫ్రెండ్స్ అండి బాబు. మేము నలుగురం. ఏంట్రా బాబు, టీ ఇలా ఉంది డబ్బాలో? ఏమైందిరా? ఏదో వీడియో కోసం తీసుకున్నాను, ఏం బాగాలేదురా బాబోయ్. అంతేరా, దాబాలు అలానే ఉంటుంది. సరే కానీ పద పోదాం ఇక. చలో, ప్రయాగ్రాజ్ ట్రిప్. ఎప్పుడు చూసినా వీడే కారు నడుపుతా అని కూర్చుంటాడు, ఏంద్ర నాకు అర్థం కాదు. ఇడు కార్ పిచ్చాడా? అట్లాంటావా? సరే ఇంకా రోజు పెట్టి ఒకసారి కెమెరా. అరే నీ అమ్మ, ఈడైతే ఎప్పుడు చూసినా నిద్రనేరా. అప్పుడే ఇస్తాడు నిద్రేడు. అరే కొంచెం మాట్లాడండి రా, కొంచెం నేర్పిరా. చూద్దాం మరి నైట్ ఎలా వెళ్తుందో. ఎలా వెళ్తుందిరా? సరే కానీ ఓహో ఆగినాం చూడరోయ్ తిననీకే. మరి కరంగడు అసలే టమాటా బాత వండుకొని తెచ్చాడు. మరి నువ్వేం తక్కువ నువ్వు 16 రోటీలు ఇంకా బెండి కర్రీ తెచ్చినావు. ఆ టైంలో నైట్ పూట చలికి తింటుంటే అబ్బా ఏమన్నా ఉందిరా. బాగా చల్లెట్టేసిందా? ఆగు, అరే చలి అంటే గుర్తొచ్చింది, జాకెట్ వేసుకుంటా ఇప్పుడు నేను. ఘోరంగా చలి ఉంది. అరే వీడేంద్రా షాల్వా కప్పుకుంటూ. ఆడు పూనుకొచ్చేసిందంట ఆడికి. రాత్రిపూట బటర్ మిల్క్ ఏంద్రాడు. అంతేరా, వాడు కొంచెం డిఫరెంట్ అనమాట. చలి పెడితే చాయ్ తాగాలి కానీ బటర్ మిల్క్ తాగుతుండేంద్రాడు. మనం ఒకటి చేస్తాడు, ఒకటి చేస్తాడా. ఏమో ఇంత కష్టమే కదరా. నడు పోదాం ఇక. పదండి ఇంకా. అరే ఫైనలీ మనం మధ్యప్రదేశ్కి వచ్చేసాం రా. అవునరా బాబు, నా నైట్ అంతా నడిపినప్పుడు చాలా అయిపోయింది. అమ్మా నాగపూరు ఆ రోడ్లు అమ్మో అస్సలు బాగాలేదు. ఎవరు మన రాఘవేంద్ర గారు రా. ఏంటో నేను నెతికేసుకుంటాడేంటి అక్కడ. వ్యూని ఎంజాయ్ చేస్తుండ్రా. మరి మామూలుడు కాదు మనడు, అన్ని కవర్ చేసుకుంటాడు. అరే ఒక లుక్ వేసుకోరు ఇక్కడ ఏముందిరా.
ఒక్క ఫోటో దిగాలరా రామ్ ప్లీజ్ రా. బాగుంది అక్కడ ఈ దాబా, ఆ ఫ్రంట్ లొకేషను. ఏంటి వీళ్ళు వాటర్ పడుతున్నారా? అవునరా మేమేరా పట్టేది. కానీ ఏమన్నా జుగాడు చేసినావా రామ్? 20 లీటర్స్ రెండా? 2 క్యాన్లు మరి. హైదరాబాద్ నీళ్ళు మరి విత్ ఫిల్టర్, అదొక ప్లాస్టిక్ ఏదో ఉంది ఐటమ్, అది కొన్నాం. జుగాడ్ అంటాడు. దాంతోపాటు ఒక 3 రోజులు సరిపడా రేషన్ కొనుక్కున్నాం కదా, 2 స్టవ్లు, మినీ స్టవ్లు. అరే ఏంట్రా సిగ్గుపడుతుండు? అదే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా. ఫ్రెష్గా ఉన్నాడు, కుర్రాడు ఊపు మీద ఉన్నాడు. మాత్రం బాబోయ్. ఇక మొదలు పెడదామా? ఎస్. సో మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఏంటి మనకి? నెక్స్ట్ ప్రయారాజ్కి దారిలో వస్తూనే ఉంటాయి. సియోని, రేవా, ప్రయాగ్రాజ్. సో ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్ బార్డర్కి రీచ్ అయిపోతాం. అదే జర్ర కెమెరా వచ్చేసినావు అనుకుంటానున్నా తిప్పేసినవరా. అలానే కొంచెం లెఫ్ట్ తీసుకో, మన కరంగానే చూపెట్టు. ఎస్ రైట్. నెక్స్ట్ నేను కూడా వస్తానేమో. ఇంకెంతసేపు నిన్ను తీయకుండా ఎట్లుంటారా రామ్? మరి కెమెరా అని ఎప్పుడు ఉండడు కదా, అడుక్కోవాల్సి వస్తుంది మీకు. లే చలో రైట్. ఎస్. అరే శివ, ఆరా బాగా ఆకలి దంచేసిందా? ఏమంటావు? తొందరగా ఏదన్నా హోటల్ ఎత్తుక్కొని బ్రేక్ఫాస్ట్ వేసేద్దాం. రాఘవేంద్ర బండి పల్టో లెఫ్ట్. అరే కరణ్, ఒకటి చూడరా మంచిది ఏదన్నా. ఆహా వచ్చేసిందిరా హోటల్. ఇదేదో బాగుంటుంది అనుకుంటారా, ట్రై చేద్దాం. అంతే. బా తిన్నాంరా కవర్ నిండా చాలరా బాబోయ్. ఓకే ఉన్నా కూడా బాగానే ఉందిరా. పన్నీరు, చపాతీలు. జీరా రైస్ కూడా రోయ్. జీరా రైస్ కదా, కానీ మన తెలంగాణ రైస్ అంత లేదురా. ఏదన్నా మన హైదరాబాదే. అంతేరా బాబోయ్, ఈడ తిన్నోడు బయట ఎక్కడ తినలేడు. అవును. అరే ప్రయాగ్రాజ్ మాటలు ప్రయాగ్రాజ్ వచ్చేసింది రోయ్. ఎస్ 93 కిలోమీటర్స్ అంట. అదిగో నువ్వేగా నడిపేది. అప్పుడప్పుడు తీసుకోవాలి కదరా. నీకు వచ్చేసరికి అంత ఘాట్ సెక్షన్ స్టార్ట్ ఉన్నాయంటరా. మన దళిద్రం అట్లా ఉంది. మళ్ళీ రాజేంద్ర నడిపేటప్పుడేమో చాలా సాఫీ రోడ్లు వచ్చినాయి, నీకు నాకేమో అన్ని గతుకులు, గొంతులు. ఏంట్రా ఇదంతా? వాడు ఐ థింక్ ముందే చూసుకుంటారు రోడ్ అని మ్యాప్లా. రెడ్ ఎక్కడ ఉందో నాకు ఇస్తాడు, అవునరా. బ్లూ ఎక్కడో వాడు నడుపుకుంటాడు. ఆ ఇద్దరు ముగ్గురు అడుగుంటాడు. పర్లే, ఇది కూడా రోడ్ సూపర్ ఉందిరా బాబోయ్. బాగుంది కదా వ్యూ అంతా. ఇదిగో నాకు తెలిసి వచ్చేసినట్టుందిరా. ఇంకా 33 అంటరా. 33 ఏందిరా? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల వచ్చేసాం. ఇదిగో సరస్వతి హైటెక్ పార్కింగ్ ప్లేస్. కార్ అయితే పార్కింగ్ మంచిగా పెట్టినావు కదరా. మనకు భలే దొరికింది. రే ఈ 4 కిలోమీటర్స్ నేను నడవలేనురా, ఏదైనా జుగాడు చేయి. అదిగో దొరికారు కదా ఈ లోకల్ వాళ్ళు, ఎప్పుడు ఇంతే. అరే బల వచ్చారా 200 per personకి. త్రివేణి సంఘం వరకు దింకేవే దింపేస్తుండు. అదే పర్ బైక్ 200 రా. ఇద్దరు 400 అయిపోయింది మనకి బడ్జెట్. అదిగో ఆ బాటిల్ ఏంటి? మన ఇంటికి తీసుకోవద్దారా ఇంట్లో వాళ్ళ కోసం? అరే మొత్తం తెలంగాణకా లేదంటే ఇంటికేనా? అంతెందుకురా. అరే అయోధ్య మందిర్ లాగా ఉంది రేంద్రా. సెటప్ అంటావా? సెటపే సూపర్ చేసిర్రాలు. మరి వచ్చేసినాం రా త్రివేణి సంఘంకి. త్రివేణి సంఘం అంటే ఆ 3 రివర్లు కలిసే ప్లేసేనా? ఎగ్జాక్ట్లీ అదే. ఇక మోసాలు బాగా జరుగుతాయి. కరెక్ట్ ప్లేస్లో మనం ముందుగా తెలుసా? దేవుని దయ వల్ల మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చినాం. అంటే ఇప్పుడు గంగా, సరస్వతి, యమున కలిసి ప్లేస్లో చేయాలంటావు. ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్ అది కదరా. అదే ప్లేస్లో ఉన్నట్టేనా మనం? 100%. సరే మరి నడు రాఘవేంద్ర, కరణ్ మునుగుదామా? మునుగుదాం రండి. ఈ ఎప్పుడు సపోర్ట్ చేయరా బాబోయ్, మనమే చేసాం. నడు పదండి.
कण में भगवान बसे हैं, पग पग स्वर्ग से धाम यहाँ। गंगा यमुना सरस्वती मिल चरण पखारे राम यहाँ। धर्म का ये है राज मुकुट। అరే ఇంకా అయిపోయిందిగా, ఇంటికి వెళ్ళిపోదామా? ఏం మాట్లాడుతున్నావు? రామ మందిరికి వెళ్ళాలి. ఓరి అమ్మ. సరే మరి రూమ్ ఒకటి తీసేసుకున్నాము, మరి ఏంటి నెక్స్ట్? కొంచెం టిఫిన్ రా ప్లీజ్. సరే మనం ఒక మినీ స్టవ్ తెచ్చుకున్నాం కదా, ఒక మ్యాగీ వండేసుకుందామా? చెక్క వండేసుకో. మరి మన మాస్టర్ షెఫ్ ఎవరిక్కడ? ప్రస్తుతానికి నేను ఫోటో కోసం, మిగతాదంతా మన కరంగాడే. మరి కరోనా మజాక మొత్తం ట్రిప్లో మ్యాగీ వండడం కానీ రైస్ కర్రీ వండడంలో మన కరణ్ మించడం ఇంకెవడరా? అంతే కదా. ఆహా ఏముందిరా మ్యాగీ. ఏంటి గుడి? అదే మనం వెళ్తున్న దారిలో కనపడింది కదా. అంతే. అరే ఏంద్రా నా కళ్ళు మూసిన ఫోటో పెట్టినావు? ఇంకా ఎప్పుడు అంతేగా. మో ఏంద్రా ఈ అద్దాలు? అరే, మనకి జాతరలో అద్దాలు బాగా దొరికారా? 100 రూపాయలే. నడరా బాబు, ఒక 10 కిలోమీటర్ అటు నడవాలి, 10 కిలోమీటర్ ఇటు నడవాలి దర్శనం కోసం. మరి కానీ ఏంటో జోష్ వచ్చేసిందిరా అయోధ్య మందిర్ రాగానే. వాడు ఇంకలో ఏమో చేస్తున్నాడు రా వాడు, మొత్తం లాస్ట్లో రాఘవేంద్ర గారు. అడు అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్లోనే. అంతే అంటావా? మరి ఏంద్రో ఈ క్రౌడ్. నేను చెప్పానా మీకు? అప్పుడే చెప్పాను వెనక్కి వెళ్ళిపోతానంటే మీరు వినలేదు. వచ్చినాం కదా, కొంచెం దూరే వెళ్ళిపోదాం దా. పదండి ఇంకా. చూడకో ఎక్కడికక్కడ సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారు. రే ఇదైతే మనతో సెట్ కాదు. మనం ఏం చేద్దామంటే ఆ బ్యారిగేట్లు దుంకుతాం రా. అరే బ్యారికేడ్లు దుంకుతామని రాఘవేంద్ర గారు ఇచ్చాడు రా ఫస్ట్ ఐడియా. ఫస్ట్ వాడి దుంకాక చూద్దాం. దుంకే. ఎస్ ఫైనలీ రా లోపల రీచ్ అయినా. థ్యాంక్స్ రా రాఘవేంద్ర. థ్యాంక్ యూ రా రాఘవేంద్ర, నిజంగా నువ్వు ఉంటే అయిందిరా మొత్తం ఇదంతా. పోలీసులను అడిగి అది పరిస్థితి బాగాలేదని ఒప్పుకున్నాడంట దూకమని. ఇప్పుడేంది ఆయన చూసి నేను దూకేసా. మళ్ళీ దూకపోతే కష్టమే. ఏంట్రా జనాలు చెప్పులు అక్కడ డిపాజిట్ చేయడం ఏంటి, మళ్ళీ ఫోన్లో అక్కడ డిపాజిట్ చేస్తే ఇంకెంత ఇబ్బంది అయ్యేది వాళ్ళకి. ఫోన్లు పెట్టకుండా నయమైందిరా బాబు. ఇంకో ఇదంతా లాకర్ రూమ్ అనమాట. ఓకే ఇప్పుడు లోపల ఎంటర్ అవుతున్నాం రా. ఎస్ ఫైనలీ. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ చాలా కావాలిరా. నాకు అదే అనిపించింది, మనకు ఒక 30% కన్స్ట్రక్షన్ పెండింగ్ అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా అంటే చాలా ఉంది చూడాలి. ఇంకా మళ్ళీ ఒకసారి విజిట్ కావాలిరా. అదిగో వచ్చేసాము ఫైనలీ రామ్లల్లా మందిర్కి వచ్చేసినాము. సో ఈ కట్టడాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం ఇదంతా పూర్తి అవుతే ప్రాజెక్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ డెఫినెట్గా వెళ్ళాల్సిందే. అమ్మయ్య అయోధ్య మందిర్ కూడా అయిపోయింది. ఇంకింటికి వెళ్ళిపోదామా? ఏం మాట్లాడుతున్నావు? కాశీకి వెళ్ళాలి. కాశీయా? అరే మన ప్లాన్లో లేదు కదరా అది. ఇప్పుడు పెట్టా. ఊరి అమ్మ. సరే ఇంకా రూమ్ తీసుకొని మనం పడుకోవాల్సిందే. అరే ప్లీజ్ రా, నైట్ స్టే చేద్దాం, మార్నింగ్ దర్శనం చేద్దాం. మరి 48 hours నడపడం అంటే ఏంట్రా మాటలా? ఫస్ట్ వంట మన హైదరాబాద్ ఫుడ్ రా, ఇంటి వంట చేసుకొని తిందాం రా ప్లీజ్ రా. మరి అందుకే కదా కరెంట్ ఐడియా వేసి 2 స్టవ్లు తీసుకున్నది. చూసుకో ఇప్పుడు 2 స్టవ్లు ధమాకా. సరే ఏంటి స్పెషల్ ఇప్పుడు? మంచిగా వేడివేడి రైస్ వండుకుందాం, పప్పు వండుకుందాం, ఓకే, ఆలుతో ఫ్రై చేసేసుకుందాం. ఓకే. అరే పచ్చడి తెచ్చినావా? ఎస్ అన్నీ తెచ్చుకున్నాగా. చాలు ఇంకేంద్రా, సెట్ నైట్కి సెట్,
మార్నింగ్ ఫ్రెష్ మళ్ళీ మన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడుగా అక్కడ హాయ్ మర్చిపోయినా పవన్ కలిసింది కదా Yes. బై ద వే హీఈస్ ది పవన్ మంచి ఆటగాడు yes. ఆటగాడికి ఆటగాడాడు అంతే అంతే యాజ్ యూజువల్గా ఫోన్లో ట్రాన్సాక్షన్ బుల్రాజు మన చిన్న బుల్రాజాడు అంతే సో గ్యాస్ స్టవ్ సెటప్ హైలైటర్ మనది. మరి ఎక్కడ క్యాంపెయిన్ వేసినా మనకంతా సెట్ అయిపోద్ది ఇది. అరే క్యాంప్ ఓయ్ ఏంట్రా వీడు ఇట్లా పెట్టింది ఫేసు. మరి వాడు కూడా మరి చాలా దూరం వాడు సపరేట్ కార్లో వచ్చాడు తెలుసా. అవునవును పప్పుల నుంచి పొగలు వస్తున్నాయి రోయ్. बनारसिया हाय बनारसिया बनारसिया हाय बनारसिया रंग में भंगिया भंग में रंग बनारसिया हाय बनारसिया संग में जंगिया जंग में संग बनारसिया हाय बनारसिया बनारसिया हाय बनारसिया बनारसिया चाल चला के हर होशियारी जानत यूं तो सब नर नारी चाल चला के हर होशियारी जानत यूं तो सब नर नारी मन के पर भोले भंडारी मन के पर भोले भंडारी घाट किनारे उमर गुजारी घाट बनारसिया हाय घाट बनारसिया घाट बनारसिया ठाठों में ठाठ बनारसिया हाय हाय ठाठ बनारसिया ठाठों में ठाठ बनारसिया ठाठों में ठाठ बनारसिया ठाठ बनारसिया हाय हाय ठाठ बनारसिया रंग में भंगिया भंग में रंग बनारसिया हाय बनारसिया संग में जंगिया जंग में संग बनारसिया हाय बनारसिया रंग में भंगिया भंग में रंग संग में रंग रंग में संग रंग में भंगिया भंग में रंग बनारसिया संग में रंग रंग में संग बनारसिया बनारसिया हाय बनारसिया तुरंत फुरत में सब कर जावे आई पे जो अपनी आवे तुरंत फुरत में सब कर जावे आई पे जो अपनी आवे गाल में जब ये पान दबावे गाल में जब ये पान दबावे तीन ताल में चलते जावे बाट बनारसिया हाय बाट बनारसिया बाट बनारसिया ठाठों में ठाठ बनारसिया हाय हाय ठाठ बनारसिया ठाठों में ठाठ बनारसिया हाय हाय ठाठ बनारसिया ठाठ बनारसिया हाय हाय ठाठ बनारसिया
ఆహా, కాశీ ఎంత బాగుందిరా. ఫుడ్ కూడా అంతే బాగుంది. అవునరా, 4 వెరైటీలు తీసుకున్నాము. అన్నిట్లో పెరుగు కామన్ రోయ్. అవునరా, అన్నిట్లో పెరుగు కామన్ ఇందులో. అంటే వెంటనే హీటు కూలు 2 సెట్ అయిపోతున్నాయి. ఇంకా బయలుదేరదాం హైదరాబాద్కి. మరి అంతేగా, ఇంకా హాలిడేస్ అయిపోయినాయి, ఇంక వెళ్ళిపోదాం రండి. మరి నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ? అరే వద్దురా బాబు, చెప్పరా నెక్స్ట్ కరణ్ ట్రిప్ మామ. ఇంటికి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఆలోచిద్దాం. ఏం ఇంటికి వెళ్తావురా? నెక్స్ట్ ట్రిప్ చెప్పాలి. కాశ్మీర్ ఏంటి కొంపదీసి. అంతే. అరే అమ్మ. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్. మీరు ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ ఆల్. కొంచెం సపోర్ట్ చేయండి రా బాబోయ్. అవునండి,